అలాగే నందిగం సురేష్ గారు గాని, ఇలా వంశీ గారు గాని, ఇట్లా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈరోజు కొడాలి నాన్నగారికి ఏదో బాలేదు, హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. ఏదో గుండె మార్పిడి, గుండె సర్జరీ ఇలాంటివన్నీ చెప్తున్నారు. గుండెపోటు అన్నీ. అన్ని రకరకాల అన్ని రోజుకో న్యూస్ అయితే మీడియాకొస్తుంది. ఆయనకి నిజంగా గుండెపోటు వచ్చిందా? లేతే గుండెపోటు వచ్చిందని చెప్పి డ్రామాలేస్తున్నారా? లేతే హాస్పిటల్‌ని అడ్డం పెట్టుకొని ఇంకొక డ్రామా తెరదీశారో తెలీదు గానీ, ఆయనకైతే ఆరోగ్యం బాలేదని చెప్తున్నారు. ఈళ్ళందరికీ నెక్స్ట్ నేనే అనే ఒక భయంతోటి మాత్రం ఆరోగ్య సమస్యలు, ముందస్తు బెయిల్లు అంటే వాళ్ళు చేశారో చేయలేదో పక్కన పెట్టి ముందు వాళ్ళే కోర్టుకెళ్తున్నారు. మాకు బెయిల్ ఇయ్యండి. పలానా దానిలో అసలు ఇంతకుముందు వీళ్ళసలు ఎలాంటి కేస్ ఫైల్ చేయకముందే పలానా దానిలో మాకు బెయిల్ కావాలని చెప్పి ఎళ్తున్నారు. వాళ్ళే డీటెయిల్స్ చెప్పి. అంటే దాన్ని బట్టి అర్థమైతుందంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేశారనేది వాళ్ళకి ఐడియా ఉంది. అందుకనే ప్రతి దాని మీద ముందస్తు బెయిల్‌కెళ్తున్నారు. సో, ఎఫ్ఐఆర్ కట్టకముందే ముందుగానే వెళ్ళిపోయి బెయిల్ తెచ్చుకొని సేఫ్ సైడ్‌లో ఉందామని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ బెయిల్స్ రానోళ్ళందరూ కూడా ఈ రకంగా హాస్పిటల్‌ని అడ్డం పెట్టుకొని ఒక హైడ్రామా అయితే క్రియేట్ చేస్తున్నారు. సో, ఇదంతా చూసే జనాలకెలా ఉందంటే, ముందు ఈ ఏమైపోయింది మీ విఘ్నత ఇప్పుడెందుకు ఇట్లా డ్రామాలేయటం అన్న చందంగా అందరూ నవ్వుకుంటున్నారు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ విధి విధానాలు చూసే ఇప్పుడు ఆల్రెడీ ఆ పార్టీ ఉండదని అందరూ ఫిక్స్ అయిపోయారులెండి. అందులో ఉన్న నాయకులందరూ గూడా. ఎందుకంటే, ప్రధాన నాయకుడే అడ్రస్ లేడు ఇంతవరకు. ఇందాక ఆనంద్ సాగర్ గారు చెప్పినట్టు బెంగుళూరు ప్యాలెస్‌లో ప్రశాంతంగా ఏసీల మధ్యలో ఆయన ప్రశాంతంగా బ్రతుకుతున్నారు తప్పితే, నా పార్టీ కార్యకర్తలేంటి, నాయకులేంటి, ఏం చెప్పాలి, ఏం ధైర్యం చెప్పాలి, పార్టీని ఎలా ఎళ్ళేవాళ్ళని ఆపుకోవాలి, ఇలాంటి స్ట్రాటజీస్ గానీ, ఇలాంటి వ్యూహాలు గానీ ఏమీ లేవు. ఆయనొచ్చి కార్యకర్తలతో మాట్లాడలేదు. ఆయన నమ్ముకొని బట్టలు చింపుకొని ఇష్టానుసారంగా పేలిపోయిన వాళ్ళకి కూడా కనీసం నేనున్నా అనే భరోసా లేదు. వాళ్ళు జైల్లో కూర్చొని వాళ్ళ బాధంతా అనవసరంగా ఇతని కోసం మనం ఇంత చేసి జైలు పాలయ్యాము అనే ఒక బాధలో వాళ్ళున్నారు. వాళ్ళకెలాంటి సాయం చేసే పరిస్థితిలో గూడా అతను లేడు. అప్పుడు ఆ రోజు అధికారం ఉంది గాబట్టి వాళ్ళని అడ్డంగా వాడుకున్నాడు. తర్వాత వదిలేశారు. ఆ విషయం వాళ్ళకి ఇప్పుడు అర్థమయ్యి తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఇది అందరికీ ఒక గుణపాఠం అవ్వాలండి. అధికారం ఉంది కదా అని జెప్పి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాము అంటే కూటమి నేతలైనా సరే. అధికారం ఉంది కదా! ఇష్టానికి నోరేసుకొని మనం గూడా ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు హర్షిస్తారనుకోవటం అసలు చాలా, చాలా అది వరస్ట్ థింగ్ అనమాట. ఏదైనా పాలన ప్రజలకి సేవ చేయటానికి ఒక అవకాశం వచ్చిందనుకోని దాన్ని ఆ రకంగా పనిచేయాలి గానీ, అధికారమే అదొక పెద్ద వెపన్ లాగా మనకేదో వచ్చేసాం, మనమేదో విశ్వ విజేతలు అయిపోయామనే విధంగా ప్రవర్తించిన వైఎస్ఆర్‌సీపీ పార్టీ పరిస్థితేందో అందరికీ అర్థమైంది. సో, ఇక మీదట కూడా ఎవరు కూడా అధికారం అనే దాన్ని చూసుకొని రెచ్చిపోకుండా, మనం మన హద్దుల్లో ఉండి ప్రజలకి సేవ చేయాల్సిన బాధ్యత మీకుంది అని జెప్పి ప్రజలు పదే పదే నిరంతరం గుర్తు చేస్తున్న సందర్భాలున్నాయి. కాబట్టి ఇదొక పెద్ద గుణపాఠం అవుతది. వైఎస్ఆర్‌సీపీ పార్టీ చేసిన విధ్వంసం ఒక గుణపాఠం అవుతది అందరికి. రైట్. దుర్గాకుమార్ గారు. సో, బా పార్టీలో సంస్కరణ అనేది నా నుంచే మొదలవ్వాలి అని చెప్పి అంటున్నారు లోకేష్. అండ్ దీనికి